నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? అవెంత ముఖ్యమైనవో తెలుసా నీకు, ఇడియట్? అసలు ఎవరు నిన్ను లోపలికి రానిచ్చింది? అయ్యో పోనీ వదినా, భవానీ చూసుకోలేదు, పొరపాటున పడేసింది. అసలు దాన్ని కాదు, నిన్న నాలు వదినా. ఏదో అది లేకపోతే ఏ ఫంక్షన్ జరగదు అన్నట్టు మాట్లాడతావు, దాని భజన చేస్తూ ఉంటావు. అడుక్కునేదాన్ని అందరం ఎక్కించాలని చూసావు. ఇప్పుడు చూడు ఏం చేసిందో. క్షమించండి అమ్మా, కాలికేదో అడ్డు తగిలి కింద పడిపోయాను. ఏం తగులుతుందే? ఇక్కడేం అడ్డుందని? అన్నీ అబద్ధాలు. ఒకవేళ తగిలితే నీ కాలు నీకు తగలాలి, లేదా ఈ ఫంక్షను సరిగ్గా జరగకూడదు అని అసూయతో నువ్వే కింద పడేసుండాలి. అయ్యో అలా అనకండమ్మా, ఈ శుభకార్యం బాగా జరగాలని నేనే అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాంటిది నేనెందుకు పడేస్తానమ్మా? ఆపు నీ డ్రామాలు. నేనొచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు శుభమా అంటూ పెళ్లి నిశ్చయం చేసుకుంటూ ఉంటే ఇలా చెడగొడుతున్నావు. టీవీ ఈ స్టూపిడ్ ఎప్పుడు చూసినా ఇంతే మమ్మీ, ఏదో ఒక నాన్సెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. వదిలేమ్మా, పొరపాటున జరిగిందని చెప్తోంది కదా. అందరం ఇంత సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు ఇలా కోపంతో దాన్ని పాడు చేసుకోవద్దు. అవునత్తయ్య, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయండి. భవానీ, అత్తయ్యని క్షమించమని అడుగు. క్షమించండి అమ్మా, తప్పైపోయింది. ఇంకొక సెకండ్ నా కళ్ళ ముందుంటే నిన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి షూట్ చేసేస్తా. అవుట్. అయ్యో అమ్మా, ఏంటి ఇలా జరిగింది? శుభమా అని వాళ్ళు పెళ్లి నిశ్చయం చేసుకుని అంత సంతోషంలో ఉంటే మొత్తం చెడగొట్టాను. అమ్మా, నా వల్ల వాళ్ళకి ఎలాంటి చెడు జరగకూడదు. రాహుల్ బాబుకి ఎప్పుడూ మంచి జరగాలి. పాపం ఏదైనా ఉంటే అది నాకివ్వు. పుణ్యం ఏదైనా అది మా రాహుల్ బాబుకి ఇవ్వు తల్లి.
నీకు తప్ప నా బాధ ఎవరికి చెప్పగలను? ఏమని చెప్పగలను? ప్రేమించిన అమ్మాయి పక్కనుండగానే వేరే అమ్మాయితో పెళ్లి అంటున్నారు. నేను ఏ పొజిషన్లో ఉన్నానో నీకు అర్థమవుతోందా? అక్క, రాహుల్, రాహుల్ ఏమైందిరా? ఏంటి రాహుల్ అలా ఉన్నావు? చెప్పరా, ఏమైంది? ఈ పెళ్లి నీకిష్టం లేదు కదా? నీ గుండెల్లో బాధ, నీ కళ్ళల్లో కన్నీళ్ళు రెండు నేను చూశానురా. నాకు అబద్ధం చెప్పాలని అనుకోకు, నిజం చెప్పరా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదరా? లేదక్క, నిజంగా నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అరే, మరంత ఇష్టం లేనప్పుడు ఐశ్వర్యతో పెళ్లి కిందకు ఒప్పుకుంటున్నారా? అక్కడేమో మీ ఇద్దరు పెళ్లి ఎంతో గ్రాండ్గా చేయాలని నాన్న అత్తయ్య ప్లాన్ చేసుకుంటున్నారు. ఏంటి, అక్క తమ్ముళ్ళు ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? రూమ్ అంతా ఇలా చేసావేంటి? ఏమైంది రాహుల్? కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? చెప్పరా, కనీసం ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పు. అమ్మా, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమంటున్నావు రాహుల్? అవునమ్మా, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి నిశ్చయించుకున్నాక చెప్తున్నావేంటి రాహుల్? మరి ఇంకేం చేయమంటావమ్మా? చెప్పే అవకాశం నాకెక్కడిచ్చారని రూమ్లోకి వచ్చారు. ఐశ్వర్యతో పెళ్లి అన్నారు. చిన్నప్పుడే నిశ్చయించామన్నారు. కూర్చోబెట్టి బొట్టు పెట్టి పెళ్లి ఖాయం అంటున్నారు. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? పొరపాటున ఈ మాట మీ నాన్న కానీ అత్తయ్య కానీ విన్నారే అనుకో, భూకంపం మనింట్లోనే వచ్చేస్తుంది నాన్న. అలాంటివేం మనసులో పెట్టుకోకుండా పెళ్లికి రెడీ అయిపో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తమ్ముడికి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకోమంటావు? నువ్వైనా వెళ్ళి చెప్పమ్మా. ఇప్పుడే కదా పెళ్లి నిశ్చయం చేసుకుంది. పిచ్చిగా మాట్లాడకు జనని. ఈ రోజు నిశ్చయం చేసుకోవడమేంటి? రాహుల్ ఐశ్వర్య పుట్టినప్పటి నుంచే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మీ నాన్న అత్తయ్య కలలు కంటున్నారు. ఈ టైంలో ఇష్టం లేదని చెప్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? రెండో కురుక్షేత్ర యుద్ధమే. అమ్మా, అది అమ్మా. జనని, పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో నుంచి తీసేయండి. ఐశ్వర్యతోనే నీ పెళ్లి జరుగుతుంది. ఆ దేవుళ్లే దిగొచ్చినా దీన్నెవరూ మార్చలేరు. ఫిక్స్ అయిపోండి. రాహుల్, ఇవేం పట్టించుకోకురా. మేమంతా నీ సంతోషాన్ని పంచుకోగలమేమో కానీ నీ గుండెల్లోని బరువుని పంచుకోలేంరా. అది నువ్వే మొయ్యాలి. అందుకే నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే విను.
తొందరపడి నీ లైఫ్ కూడా నా లైఫ్లో స్పాయిల్ చేసుకోకురా. ఆ నరకాన్ని నువ్వు తట్టుకోలేవు. టేక్ కేర్. భవానీ, ఇన్ని రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు అది ప్రేమ అని నాకు అర్థం కాలేదు. తీరా నా ప్రాణం నువ్వే అని నాకు అర్థమయ్యే టైంకి నేను నీకు, నీ ప్రేమకి దూరమైపోతున్నాను భవానీ. మామా చెప్పలుడు. బలి చెంట బలి కోరుతుంది. బలా అర్ధరాత్రి కటిక అమావాస్య నాడు శ్మశానంలో బలిస్తే ఇస్తే ఆ అమ్మవారి ముక్కెరే కాదు, ముల్లోకాలను ఏలే శక్తి నా గుప్పెట్లోకొస్తుంది. శభాష్ అల్లుడు, శభాష్. ఇక ఈ ప్రపంచానికి కొత్త దేవుడు నువ్వే అవుతావు. అవును, ఎవరల్లుడు? గీత. నా పూజలకి బాగా పనికొస్తుంది. అవునల్లుడు, మన గీత. ఓ, అందుకేనా ముందు జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచమని చెప్పింది? ఏది ఏమైనా నీ బుర్రే బుర్రలుడు. ఇప్పుడేం చూసావు మామా? తరువాత చెప్తాను అసలు కదా. అదంత సులువు కదల్లుడు. తన పక్కన ఎప్పుడు భవానీ ఉంటుంది. భవానీకి తెలియకుండా నా మంత్రశక్తులతో గీతని మైకంలో పెట్టి నా వశం చేసుకుంటాను. నువ్వు మాత్రం ఏర్పాట్లన్నీ బాగా చేయి. ఎక్కడ తేడా రాకూడదు. మనకిదో సువర్ణ అవకాశం. అలాగే అల్లుడు, ఎక్కడా తేడా రానివ్వను. అయితే రేపు ఉదయం గీతని నీ వశం చేసుకో. రాత్రి మన పని అయ్యేంత వరకు నీ వశంలోనే ఉండాలి. భవానీ, సిద్ధంగా ఉండు. ఈసారి నా నుండి నిన్ను ఎవడు కాపాడతాడో అది చూస్తాను. మౌనమే మేఘమై గుండెలో చెరినే, ప్రాణమే వానలా కంటిపై జారినే, నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే, నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే
బాబుగారు ఏంటి మాట్లాడట్లేదు? అసలు నిజానికి మౌనం నాదవ్వాలి. మీకు ఐశ్వర్యకి పెళ్లి చేయాలనుకుంటున్నారని ఒక్క మాట కూడా నాకు చెప్పనందుకు నేను మాట్లాడకుండా ఉండాలి. కానీ పాపం నా చిన్ననాటి స్నేహితుడని వదిలేసి నేనే మాట్లాడుతున్నాను. మీకు బాగా ఇష్టమని పప్పులు బెల్లం కలిపి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి బాబు. తీసుకోరా? సరే అయితే. ఏంటి రాహుల్ బాబు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నా గురించేనా? నీ గురించి కాదు భవాని. నా గురించి కాదని నాకు తెలుసు బాబు, ఊరికే అన్నాను. అయినా నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఐశ్వర్యమ్మ గురించో లేదా ఆ గుడిలో ఉన్న రహస్యం ఏంటా అని ఆలోచిస్తారు, అంతేనా? అవును, అంతే అంతే భవాని. నాకు తెలుసు బాబు, ఈ భవాని ఎప్పుడూ నిజమే చెప్తుంది. ఈ ప్రపంచంలో నేను ఆలోచించేది నీ గురించే, ప్రేమించేది నిన్ను మాత్రమే భవాని. కానీ ఆ విషయం నీకెలా చెప్పను? డెస్టినీ ఎంత హార్ట్లెస్సో చూసావా? గుండెల నిండా నీ మీద ప్రేమున్నా అది నీకు చెప్పుకోలేని సిచ్యుయేషన్లో ఉన్నాను. మళ్ళీ ఆలోచిస్తున్నారా? రాహుల్ బాబు, రేపే గోదాదేవి కళ్యాణం. పంతులు గారు చెప్పారు కదా, చాలా బాగా జరుగుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, గోదాదేవిగా నటించేది కూడా నేనే. ఓ అవునా? అయితే ఆల్ ది బెస్ట్ భవాని. థ్యాంక్ యూ. రేపు చూడండి బాబు, ఎంత బాగా నటిస్తానో మీరే నా దగ్గరకొచ్చి మరీ నన్ను మెచ్చుకుంటారు. నువ్వు చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది భవాని. డెఫినెట్గా నీకోసమైనా వస్తాను. ఇప్పుడు మీ మొహంలో నవ్వు కనిపిస్తుంది. మరి నేనొచ్చినప్పుడేంటి ఏదో బాధలో ఉన్నట్టు దేని గురించి ఆలోచిస్తున్నారు? అబ్బే అదేం లేదు భవాని, నేను బానే ఉన్నాను. ఏదో చిన్న డిస్టర్బెన్స్ అంతే. కానీ నువ్వు వచ్చావు కదా, అది కూడా పోయింది. నేను మీ పక్కనుంటే మీ మొహంలో నవ్వుని ఎక్కడికి పోనివ్వను బాబు. అవును భవాని, నువ్వు నా పక్కనుంటే నా ఫేస్లో నవ్వు ఎప్పటికీ చెరిగిపోదు. సరే రాహుల్ బాబు, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకింటికి వెళ్దాం. నాన్న కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు భవాని, నాకు కొంచెం పనుంది, లేట్ అవుతుంది. సరే రాహుల్ బాబు, జాగ్రత్త. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, అసలే రోజులు బాలేవు. భయం వేస్తే అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళండి. కళ్ళలో పాదాలు కళ్ళ ముందుకొచ్చేశాయి. అయితే ఇప్పుడు మా ముందుంది సాక్షాత్తు ఆ గోదాదేవే అన్నమాట. అది ఎన్ని కలలు కన్నా ఈసారి గోదాదేవిగా యాక్ట్ చేసేది మాత్రం నేనే.